నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. రూరల్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా దీనికి ఒక పేరుంది. కాకపోతే 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏదైతే ఆ వరద నీరు ఈ గ్రామాలని పూర్తి స్థాయిలో జల దిగ్బంధనం చేసింది. దాంతోపాటు ఒక గ్రామం రూపురేఖల్ని మార్చేసింది ఒక వరద నీరు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా. సో ఇది యాక్చువల్లీ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి వడి గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. వారు డోర్ టు డోర్ వెళ్ళారు. సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అంత దారుణంగా ఉంది. నేను చెప్పడం కాదు, వాళ్ళ మాటల్లో విందాం. అన్న సిచ్యువేషన్ అనేది ఇవాళ అన్నదాతలకే కావచ్చు, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఇవాళ విషాదమే అని చెప్పుకోవాలి. ఇది కూడా ఒక విషాదంగానే చెప్పుకోవాలా. ఎట్లా ఉందన్న పరిస్థితి? ఇలా తినడానికి బియ్యం లేని పరిస్థితిలో ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నియోజకవర్గ ప్రజలకు? ఇది ఎవరో ఊహించింది. మధ్యాహ్నం పూట అంటే వెళ్తున్న సమయంలో వచ్చింది కాబట్టి ప్రాణాలు బతికినాయి. లేకపోతే ఈ వరదతోని ప్రాణాలు పోయేటి. ఆ చెరువు తెగడం, పెద్ద చెరువు, దాంతో వీళ్ళందరూ కూడా కనీసం ఆ లెవెల్లో వాటర్ పోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది డౌనాలు. ఆ ఇళ్ళలో చూస్తే ఇప్పటికీ బురద ఇంత లోతులో ఉంది. ఇంట్లో ఒక్క వస్తువు పనికిరాదు. ఇలా అన్నం పెట్టే అన్నదాత ఎవరన్నా అన్నం పెడతారా అని చూస్తున్నాడు. నేను ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళాను, 7 బస్తాల బియ్యాన్ని ముక్కిపోయినాయని తీసి ఆగులో పోసి వచ్చారు. వాళ్ళు ఇవాళ 1 కిలో బియ్యం ఎవరైనా ఇస్తే వండుకునే స్టేజ్ నుంచి 7 బస్తాలంటే వాళ్ళకి సంవత్సరం అంతా సరిపోయేంత బియ్యాన్ని ఇవాళ పోసుకున్నారు. అంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత బాధ అనిపించింది. ఇది ఎవరు తప్పిదం కాదు, అయినా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోవాలి. 4వ రోజు ఇవాళకి ఏదో గ్రామ పంచాయతీలో ఫైర్ ఇంజన్తో వాటర్ కొట్టేసి స్కూల్ బిల్డింగ్లో వాటర్ కొట్టేసిపోయింది. ఆ ఇళ్లలో చూస్తుంటే వాళ్ళు ఏడ్చుకునే పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి ఎత్తిపోస్తే అసలు మాకు ఏం పరిస్థితి లేదన్న. ఎలక్ట్రికల్ పోల్ ఇప్పుడు వేస్తారు. ప్రభుత్వ స్పందన, అధికారుల స్పందన పర్లేదు, బాగానే ఉంది. కానీ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు స్పందించిన దానికన్నా 4 గింతలు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వారి బాధ చూసిన తర్వాత ఏం మాట్లాడలేదు. ఇక తల్లి ఏడుస్తుంది, కొడుకు మొన్ననే దుబాయ్లో చచ్చిపోయాడట, బోరు కొట్టుకపోయిందట. నేను కూడా ఏదైనా గడ్డి మంది దాగి చచ్చిపోతా అని చెప్పి అంటుంటే ఆ బాధ చూసి ఏమనాలలేక కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి తప్ప వేరే ఏం అనలేని పరిస్థితి ఉంది. ఈ బాధ వర్ణాతీతం. కాబట్టి ఇక్కడ రాజకీయాల కోసం కాదు. అందుకోసమే నిన్న కూడా నాకు మొన్న ఈ సంఘటన జరగగానే ధరంపూరి అరవింద్ గారు ఫోన్ చేశారు. చేస్తే మా మండల నాయకులు కూడా అందరూ మొన్న రోజంతా ఇక్కడనే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా కాపాడదామని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి తాగే నీళ్ళు లేవంటే నీళ్ళు సప్లై చేశారు. భోజన వసతి లేదంటే భోజనం తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు ఆ ఎంపీ గారు స్పందించి వారు ఒక మంచి ఆలోచన చేసి ధరంపూరి ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నిత్యావసర వస్తువులు 5 కిలోల బియ్యము, ఆయిల్ ప్యాకెటు, అలాగే పప్పు, అలాగే ఉప్పు, కారము, పసుపు, ఏవైతే కనీసం తినేందుకు ఇప్పుడు వనికొచ్చేట్టు ఉంటాయో అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది ఈ గ్రామంకి. ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల తాండాలు కానీ ఏవైతే నష్టపోయే రూరల్లో సిరికొండ కానీ, దర్పల్లి కానీ, ఇందల్వాయి కానీ ఈ మండలాల్లో ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా మేము అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాజకీయాలు కావు, కేవలం వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. వాళ్ళ ఇల్లు చూస్తుంటే లోపలికి వెళ్దామంటే నాకే బాధ అనిపిస్తుంది. ఆ ఇల్లు చూస్తుంటే, ఒక ఇల్లు చూస్తే మొత్తం కూలిపోయింది. అలాగే తీయాలన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితి. ఒక రైతు వచ్చి చూపించాడు, పొలంలో 2-3 ఫీట్ల ఉష్కొచ్చి చేరింది. ఆ తీయాలంటే అతనికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నేను యాడికే దేవాలని అతను ఏడుస్తున్నాడు. ఈ బాధ వర్ణాతీతం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే చిన్నపల్లి, నల్లవెల్లి, అలా డొంకల్, గౌరారం, ఆ జీకే తాండా, ఈ వాడి, ఆ మద్దుల తాండా, అటు కొంచెం మొన్నాజిపేట, ఈ సీతాయిపేటు, బీరప్ప తాండా, నడివి తాండా, అట్లాగే కొండూరు, చిన్నవాళ్ళగోటు, పెద్దవాళ్ళగోటు, ఇవన్నీ వర్షాలు లేక దెబ్బతిన్నాము. తర్వాత రాళ్ళ వర్షంతో దెబ్బతిన్నాము. ఇప్పుడు మళ్ళీ వరదలొచ్చి కొట్టుకపోతేవి. ఈ ఒక్క సంవత్సరంలో 4 విపత్తులు ఎదుర్కొన్న ఈ గ్రామ ప్రజలకు నిజంగా కూడా భగవంతుడు వీరి మీద ఏమైనా కోపతాపాలు ఉంటే మన్నించాల్సిందిగా కోరుకుంటూ వారిని కాపాడే విధంగా എനിക്ക് చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే, వాళ్ళ ఏడుపు చూస్తే అయితే బాధ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వివిధ తాండాలకు కూడా వెళ్ళినారు. అక్కడ మీరు మాట్లాడడమే కాకుండా మేము యాజ్ అ జర్నలిస్ట్గా అక్కడ ఎలాంటి అధికారులు వస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు వస్తున్నారా లేదా అని చెప్పేసి అడిగే టైంలో మీకు చెప్పడంతో పాటు మాతో కూడా వాళ్ళ బాధ వాళ్ళు పంచుకున్నారు. అక్కడికి వచ్చి ఒక అధికారి కూడా మీరు బతుకున్నారా లేదా అని చెప్పేసి అడగలేరు అని చెప్పేసి వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు. సో అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జిల్లా కలెక్టర్ కానీ, సిపి కానీ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు.
మండల స్థాయి అధికారులు కూడా కేవలం ఎవరో వచ్చినప్పుడు కనపడడం కాకుండా అసలు ఏ గ్రామంలో ఎంత నష్టమైంది, ఏ తాండాలో ఎంత నష్టమైంది, ఏ రోడ్ ఎట్లా నష్టపోయింది, ఏ రకంగా ఉంది. ఇవాళ మనం గన్నాలను చూసుకున్నాం, చిన్నపల్లి చూసుకున్నాం, జీకే తాండా చూసుకున్నాం, ఏం పరిస్థితి ఉందో మనం చూసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు మనుషులే. ఎన్నడన్నా ఈ రోజు వచ్చిన ఆపద వీళ్ళకి వచ్చిన ఆపద రేపొద్దున మీకు వస్తుంది. కానీ మీకు ఆపద వచ్చిన రోజు ప్రజలు ఏ రకంగా స్పందించాలో మీరు ఆదర్శంగా నిలబడాలి. ఇవాళ ధరంపూరి అరవింద్ గారు కూడా ఈ ప్రజల ఆపదలో ఉన్నారని చెప్పి సొంత డబ్బు లక్షల రూపాయలు ఉపయోగించుకొని ఇలా దగ్గర నియోజకవర్గంలో 1000 కిట్లు ఇస్తున్నాడు. 1000 కిట్లు 1000 కుటుంబాలకు ఈ ఆపద్వర్మ సమయంలో అంటే వాళ్ళ యొక్క విపత్తు సమయంలో వాళ్ళని ఆదుకునే విధంగా ధరంపూరి ఫౌండేషన్ ద్వారా అరవింద్ గారు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను మిగతా నాయకులకు కూడా, ఎన్నో సంవత్సరాలు మనం ఈ ప్రజల దగ్గరికి తీసుకున్నాం. ఇక్కడ ఈ రాజకీయం చేసిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు కాదు వ్యాపారస్తులు ఉన్నారు. రండి ఈ గ్రామాలను దత్త తీసుకుందాం, మనిషికి ఒక ఇల్లు తీసుకుందాం. నాకు బాధ ఏంటంటే కొండూరులో ఒక దళితుడు ఏడ్చుకుంటా నాకు వీడియో కాల్ చేశాడు వేరే వాళ్ళ ఫోన్ల నుంచి. అతను 9 లక్షల రూపాయలు పెట్టి అప్పు చేసి 6 లక్షల రూపాయలు సొంత ఈ 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు స్లాబ్ అట్లనే ఉంది, కిందికి మొత్తం భూమి ఫ్లోరింగ్ పోయింది. ఇంట్లో పెళ్ళికి దానికి బంగారం గిట్లా పెట్టుకుంటే బట్టలు గిట్లా పెట్టుకుంటే అన్నీ కొట్టుకపోయినాయి. అందులో ఆయన ఏడుస్తుంటే ఎవరు ఓదారుస్తారు ఆయనను, ఎవరు కాపాడతారు ఆయన? ఏ ప్రభుత్వ స్కీమ్ వచ్చి ఒక ఇల్లు ఇచ్చలేని పరిస్థితి ఉంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి జీవితాంతం ఒక దళిత బిడ్డ ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కడతాడు? ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసాం ఒక ఇల్లు కంప్లీట్, ఇంట్లో కింద ఏం లేదు భూమి, మళ్ళీ ఆయన దింపుకోవాలి, భరణి దింపుకోవాలంటే ఆ దెబ్బతిన్న పిల్లలతో భవిష్యత్ అంతా భయంతో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, వాడి కానీ ఏదైతే ఈ గ్రామాలన్నీ ఎఫెక్టెడ్ అయ్యాయో ఎఫెక్టెడ్ గ్రామాల్లో ప్రభుత్వమే ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ గ్రౌండ్లో రావాల్సిందిగా చాలామంది కోరుతా ఉన్నారు. ఇవాళ మీరు బీజేపీ నుంచి మీరు రావడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎటుపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎటుపోయారు, వీళ్ళ ఓట్ల కోసం వచ్చి రాజకీయాలు చేసి వీళ్ళంతా ఎటుపోయారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకందరికీ అంటే వాళ్ళకి మా బాధ కనవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారండి? నేను ఒకటే చెప్తాను, ఎమ్మెల్యేలు కూర్చున్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తులు, రాజకీయం చేసే వ్యక్తులు, అధికారంలో ఉన్నామని చెప్పే వ్యక్తులకు ఇది రాజకీయం చేసే సమయం కాదు. నేను వాళ్ళని విమర్శించడానికి ఇక్కడ రాలేదు, వాళ్ళని ఆదుకుందామని వచ్చాం. నిన్న మొన్న కూడా ఫోటోలు దిగిపోయేందుకు రాలేదు. అసలు ఎంతమంది నష్టపోయారు, ఏం నష్టపోయారు అంచనాలు వేసుకున్నాను. నిన్న భోజనాలు తీసుకొస్తే ఎంత సరిపోయినాయి, ఎంత సరిపోలేదు, ఇవాళ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏ విధంగా ఇద్దాం, రేపు ప్రభుత్వం దగ్గర ఏ డిమాండ్ చేద్దాం, ఇలాంటి ఆలోచన చేసుకొని మేము వచ్చినాం తప్ప వేరేది. నేను కాంగ్రెస్ నాయకులను, టీఆర్ఎస్ నాయకులకు నేను ఇప్పుడు రాజకీయాల విమర్శన మీ మీద చేయదలుచుకోలేదు. రండి కలిసికట్టుగా ఆ గ్రామాల్లో చూడండి, యువకులు పెద్ద ఎత్తున పాపం అందరూ జమ చేసుకుంటారు. నేను ఇప్పుడు చూశాను దుబ్బాక గ్రామం కానీ మిగతా గ్రామాలు కానీ, ఈ గ్రామంలో ఆ విలేజ్లో దర్పెల్లిలో కానీ అలా జేవులున్న 500 ఉంటే 500, 100 ఉంటే 100 వాళ్ళు వేసుకొని గణపతుల దగ్గర అన్నదానం కూడా బంద్ చేసుకున్నారు. చాలా గ్రామాలు అన్నదానం కూడా బంద్ చేసుకున్నారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేదల్లా వాళ్ళందరూ కోరేదల్లా ఒకటే, దయచేసి నేను మీకు కోరేది, మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, మీ మీద ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలను కాపాడేందుకు ముందుకొద్దాం. వాళ్ళ కుటుంబంలో కనీసం చిరునవ్వు చిందించేందుకు, అరే మాకు పలానుడు వెంబడున్నాడు, నీకు చుట్టం కాకపోయినా, నీ రక్తం పంచుకొని ఉండకపోయినా, నీ కులం కాకపోయినా, నీ ఊరు కాకపోయినా, నీ మండలం కాకపోయినా నేనున్నా అని చెప్పి వచ్చి రమ్మని చెప్పి రాజకీయ నాయకులకు, బిజినెస్ మ్యాన్లకు, స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆపదలో ఉన్నని ఆదుకోవడమే, ఆపదలో ఉన్నవాడికి అన్నం పెట్టడమే మన యొక్క హిందూ సనాతన ధర్మం, భారత యొక్క సంస్కృతి కూడా. కాబట్టి అన్ని మతాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. దాంతోపాటు అన్న ఇక్కడ మీరు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు, స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాంతోపాటు ఎక్కడ చూసినా కూడా వీళ్ళంతా దెబ్బతినిపోయారు. ఎన్ని నెలలు టైం పట్టే అవకాశం ఉంది మళ్ళీ యథావిధిగా వాళ్ళు మళ్ళీ నార్మల్గా రావడానికి? అంటే సమయం అనేది చాలా ఉంది, ముందు డబ్బులు కావాలి, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ అసెంబ్లీ పెట్టిండు. నేను అడుగుతున్నాను, కామారెడ్డి జిల్లా ఇందూరు ఈ ప్రాంతం, అలాగే బోధన్ ప్రాంతంలో ఒక 3-4 మండలాలు దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్నాని ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి. సీఎం అతనేం స్పెషల్ ఫండ్స్ ఇస్తున్నాడు, అందరు ఎమ్మెల్యేలకు 10 కోట్లు 5 కోట్లు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీ డిమాండ్ కూడా చేస్తున్నాను, నువ్వు ఒక 10 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చి ఆ గ్రామం ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని నిన్నే గుర్తుపట్టుకుంటారు. ఎస్ పలానా ముఖ్యమంత్రి చేసిండు, పలానా పార్టీ చేసిరు. ఏమో ఉట్టి బియ్యం ఇస్తేనే ఒక తల్లి 2 చేతుల దండం పెడుతున్నది. ఆ తల్లి తన జీవితంలో ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి, ఆ తల్లి దండం పెడుతుంటే చెప్పిన, అమ్మా నువ్వు దండం పెట్టాల్సిన అవసరం లేదు, మర్చిపోరు అన్న వాళ్ళు మిమ్మల్ని చెప్తున్నారు. అందుకోసం చెప్తాను, ధరంపూరి అరవింద్ గారు ఏ రోజు కూడా మర్చిపోరు. వారి పిల్లల గుండెలు కానీ, ఎవరు ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో కానీ, ఇలాంటి ఆపద సందర్భంలో కూడా ధరంపూరి అరవింద్ గారు ఎప్పుడు కూడా స్పష్టంగా కూడా ముందుంటారని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు. ఆ దండాలు, ఆ ఆశీర్వాదాలు అన్నీ కూడా మేము కోరుకునేది ఒకటే, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు దక్కాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.